అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జగజ్యోతి ఇంట్లో సోదాలు చేసిర్రు అధికారులు. పైసల కట్టాలు చూసి నోరెల పెట్టుకున్నారు. బండరాళ్ళకెంచి వస్తుంది కమ్మటి సంగీతం. పట్టించుకుంటలేదట గవర్నమెంట్ ఏమాత్రం. మొన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ఇంకో అధికారి, ఇప్పుడు గవర్ని యాద్ మరవక ముందే ఫ్రెష్గా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జగజ్యోతి దొరికింది కదా. అయితే మేడం ఇంటికి ఏసీపీ వాళ్ళు పోయిర్రట. ఎందుకో మనంసతో ఒక పారి మేడం ఇంటి దాకా పోయి గా మేడం ఇల్లు ఎట్లున్నదో చూద్దాం పారి. హాయిగా నిన్న లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జగజ్యోతి మేడము గిట్ల చిన్న సంతకానికి 84,000 అడిగిందనంటే ఇంతకు ముందు ఎన్నిసార్లు గిట్ల చేసిందో అన్న డౌట్ అనుమానంతోనే ఏసీబీ వాళ్ళు ఇంట్లో సోదాలు చేస్తే గాడికి సోదాలు చేయనికి పోయిన ఏసీబీ అధికారుల కళ్ళు బయర్లు గమినాయట. పోర్రి ఇంట్లో ఏడ పడితే ఆడ పైసలు కట్టలు దొరకబట్టిన అధికారులు తర్వాత బీరువా నిండా దాచిపెట్టిన బంగారాన్ని చూసి కళ్ళు తిరిగినంత పని అయిందట. పోర్రి ఏ మూట ఈపినా పైసలే. అన్ని చిన్న ప్యాకింగ్ చేసిన 500 రూపాయల నోట్లు కట్టలుగా దొరికినాయి. అయితే ఆ పైసలన్నీ కలిపి 65 లక్షలుంటే బీర్వా నిండా ఉన్న బంగారము వజ్రాల నెక్లెస్లు అన్ని మొత్తం కలిపి 4 కిలోలు ఉన్నాయట. ఇక దొరికిన పైసలు బంగారం అన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు జగత్ కంత్రి జగజ్యోతి మేడం ను పట్టుకపోయి కోర్టులో హాజరు వరిస్తే ఆమెకు 14 దినాల పాటు రిమాండ్ విధించిందట. ఇక ఆమెను చెంచల్గూడ జైలుకు పట్టుకపోయిర్రు. అయితే ఇంట్లోనే గింతగానం దొరికితే ఇంకా భూములు, జాగలు, ఇండ్లు, బ్యాంకు బ్యాలెన్స్ ఎన్నున్నాయో అని గుసగుస చెప్పుకుంటుర్రు. ఇంకా లంచాలు తీసుకుంటూ అధికారులకు దొరకని గవర్నమెంట్ అధికారులు. వెనకటికి అంటారు కదా, మంచి సంగీతానికి రాళ్లు కరుగుతాయి, అట్లనే రోగాలు రొప్పులు గిట్లా మాయమైతాయని. కానీ ఇప్పుడు రాళ్ల మీదనే సప్త స్వరాలు వస్తే ఇంకెంత మంచిగా ఉంటుంది ఊహించుకోండి. ఊకో రాళ్ల మీద సంగీతం ఏంది అంటారా ఎట్లా? మీరు అట్లా అంటారని నాకు తెలుసు, గందుకే చెప్పుడు ఎందుకు గాని చూపెడతా షేలో నల్గొండకు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలా గిట్ల పచ్చని పొలాల మధ్య ఉన్న నగారా అనే రాళ్లగుట్ట ఉల్లా ఇది. ఇగో ఇక్కడ కనబడే పెద్ద పెద్ద రాళ్లల్లా ఎక్కడ కొట్టినా గానీ గిట్ల ఏదో ఇనుము మీద కొట్టినట్టు శబ్దం వస్తదట. అన్న ఒకసారి కొట్టే. ఇన్నరు కదా ఎంత వినసొంపుగా సరిగమలు పలుకుతున్నాయో. లక్షలు పెట్టుకున్న సంగీత వాయిద్యాల సుతా గిట్ల రాదు కావచ్చు కమ్మటి శబ్దం. కనబడే ఏ రాయిని కొట్టినా గానీ తీరొక్క శబ్దం వస్తుంది. నా పేరు బోగర్ రమేష్ సార్. మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాల గ్రామం. మా ఊరికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకటైతే ఉంది. అదేంటిదంటే మా ఊరి చివరన ఏనగుట్ట అనేది ఒకటి ఉన్నది. ఆ ఏనగుట్టలో రాళ్ళల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సౌండ్ వస్తుంది. అది ఎక్కడ కొట్టినట్టు ఒక ఇనుము లెక్కనే సౌండ్ వస్తుంది. అది మాకు ఉండటం ఒక గౌరవకారణంగా ఫీల్ అవుతున్నాం మేము. గింత మంచి శబ్దంతోని ఒక పాట అందుకోరాదే అన్న. ఆటాడుకుందామా పాట పాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా కోడి గూసేయాలా కూడేది ముచ్చటకు కోడి గూసేయాలా కూడేది ముచ్చటకు మాటలను చెప్పుకుంటూ మనసున రందంతా మాయమైపోయేది
మనసున రందంతా మాయమైపోయేది. ఈనాటి మనిషేమో ఇబ్బందులెన్నున్నా తనలోన దాసుకొని తల్లడిల్లుతున్నాడో. ఆటాడుకుందామా పాటపాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా. అరెరెరెరే గీ ముచ్చట చూసే పెద్దోళ్ళు అన్నారు కావచ్చునుల్లా మంచి సంగీతానికి ఉన్న రోగాలు సుత నయమైపోతాయని. ఇప్పుడు నగారా గుట్టలా గీ రాళ్లగుండొచ్చే శబ్దం వింటే నిజమే అనిపిస్తాంది పోర్రి. అన్న ఇక గీ నగారా గుట్ట చరిత్ర గురించి చెప్పరాదే? ఈ శబ్ద కాలుష్యం లేని రోజులలో దీన్ని వినియోగించారని మా పూర్వీకుల నుండి తెలుసుకున్న వాస్తవ మాట ఇది. ఎందుకంటే రాజుల కాలంలో గ్రామాలపై దండెత్తే సమయంలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టుగా ఇక పెద్ద రాయిని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ శబ్ద కాలుష్యం లేని రోజులలో ఇక్కడ మీటితే సుమారు 2-3 కిలోమీటర్ దూరం 3-4 గ్రామాలకు వినిపించే రకంగా ఇక్కడ ఉన్నది. కాబట్టి దీన్ని ఆ తర్వాత తదనంతర కాలం తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా గ్రామాలపై రజాకారుల మూకలు దండెత్తే సమయంలో ఇక్కడ ఎవరైనా గ్రామాన్ని కాపాడేవాళ్ళు ఇక్కడికి వచ్చి మీటితే ఒక్కొక్క రాయిని మీటితే ఒక్కొక్కరి నుంచి ఎక్కడి నుంచి వచ్చేదని కూడా ఒక్కొక్క శబ్దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు పందాన్ని మార్చుకుని గ్రామాలను కొంచెం అప్రమత్తంగా ఉండేటందుకు అవకాశం ఉందని చెప్పేసి మా పూర్వీకుల నుండి తెలుసుకున్నటువంటి విషయం ఇది. అదే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ రాయి ఉండటం, ఎక్కడెక్కడికో వెళ్ళి హంపి అక్కడికి పోయి చూసి ఆనందపడుతుంటారు సంగీత ప్రియులు గిట్లా. ఇన్నరు కదా గుట్టకు తెలంగాణలో గట్టి చరిత్రనే ఉన్నది కదా. ఇక విజయవాడ దిక్కుకు పోయేటోళ్లకు కూతవేటు దూరంలోనే ఉన్నదట. ఒకసారి ఓరి మరి. దుకాండ్ల ఇండ్ల అన్ని దిక్కుల తాళాలు బందోబస్తు వేసినా కూడా సీసీటీవీలు అన్ని దిక్కుల పెట్టుకున్నా పోలీసోళ్ళు రాత్రంతా పెట్రోలింగ్ చేస్తున్నా కానీ వీళ్ళు మాత్రం గింత సుత భయం లేకుండా మెల్లగా వచ్చి పని సక్క పెట్టి చల్లగా జారుకుంటుర్రు. ఎవరో సమజైంది కదా మరి తాపకి ఎక్కడ బొక్క పెట్టిర్రో చూద్దాం పార్రి. దినాం ఎన్నో ఒకతాన బంగారు దుకాణాలల్లా దొంగతనం జరుగుతూనే ఉన్నది. జర పైలంగుండుర్రి అని నేను కూడా ఆర్తలల్లా చెప్తున్నా కదా. ఇక గింత జరుగుతున్నా కూడా దొంగ బడవేగాళ్ళు దొంగతనాలు చేసుడైతే అస్సలే మాడుతలేరు పోర్రి. ఇగో గీ సీసీటీవీ ఫుటేజ్ చూడురిగా. బంగారం దుకాణంలకు దూరి ఎట్లా దొంగతనం చేసిర్రో దొంగ బద్మాష్ గాళ్ళు. అగో లోపటికొచ్చుడొచ్చుడే సర్దుతూనే ఉన్నాడు. ఒకడే వచ్చినట్లున్నాడుగా. ఇద్దరున్నారు. అగో ఇడు టార్చ్ పట్టుకొని గాడున్న ర్యాక్ తెరిచి అందులోకెళ్ళి బంగారమో పైసలో తీసిండు. కింద ఉన్న ఇంకో ర్యాక్ తీసిండు. గండ్లేం లేనట్లున్నాయి. ఒరే ఇద్దరు కూడా కాదు మొత్తం 3 దూరిరు చూడుర్రి. వెనక పొంటి తుపాకీ కూడా పెట్టుకున్నాడు చూడుర్రి. ఇక మొత్తం సర్దుకొని షాప్ మొత్తం లూటీ చేసిపోతున్నారు.
ఇక ఇది ఏడ జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం సర్బుజ్జిల మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీ జ్యువెలర్స్ లా గీ దొంగతనం అయ్యిందుల్లా. ఇక దుఃఖంలున్న బంగారం వెండి మొత్తం ఎత్తుకుపోయిర్రు 3 దగుల్బాజీ దొంగలు. ఇక దీని మీద పోలీసులు సీసీ కెమెరాల్లో ఉన్న దృశ్యాలను ఆధారం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారట. జగజ్యోతి ఇంట్లో సోదాలు చేసిర్రు అధికారులు. పైసల కట్టాలు చూసి నోరెల పెట్టుకున్నారు. బండరాళ్ళకెంచి వస్తుంది కమ్మటి సంగీతం. పట్టించుకుంటలేదట గవర్నమెంట్ ఏ మాత్రం. ఇవి ఇయాల్టి మన కథ నాకు వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదాలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.